విద్యార్థి లోకానికి మీ ఏసుడి నమస్కారం. ఫ్రెండ్స్, ఒక్క క్షణం ఆగండి. నేను ఇప్పుడు మీకు ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే మంత్రం వచ్చేసింది. ఆ మంత్రం పేరే ABCDE. ABCD అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. మనం ఇప్పుడు బి అనే ఫ్యూచర్ బి ఫామ్ గురించి నేర్చుకుంటున్నాము. బి అంటే అర్థం ఏంటంటే ఉండు అనే అర్థం. మరి ఏ సబ్జెక్ట్స్ వాడాలంటే ఏ సబ్జెక్ట్ అయినా వాడచ్చు. ఐ, వి, యు, దే, హీ, షిట్, ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా బి వాడచ్చు. అయితే సబ్జెక్ట్ వెంటనే బి వాడకుండా సబ్జెక్టుకు ఈ బి ఫామ్ కు మధ్యలో ఒక మోడల్ వర్బ్ ఉండాలి. అంటే విల్లు గాని, మే గాని, కెన్ను గాని, కుడ్డు గాని, షుడ్ గాని, మస్ట్ గాని, అట్లా ఏదైనా ఒక మోడల్ వర్బ్. మనం ఇప్పుడు బి అనే బి ఫామ్ ని ABCD అనే మంత్రం ద్వారా నేర్చుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఏలో ఏం నేర్చుకుంటారో చూద్దాం. రైట్, ఇక్కడ ఏ టేబుల్ ఏముంది చూడండి. ఏ అంటే పాజిటివ్ లో జవాబులు ఎట్లా చెప్పాలి అంటే పాజిటివ్ ఆన్సర్స్. బి అనే బి ఫామ్ ని వాడి పాజిటివ్ లో జవాబులు ఎట్లా చెప్పాలి. సూత్రం చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత విల్ బి, తర్వాత ఒక నౌన్ గాని, అడ్జెక్టివ్ గాని, అడ్వర్బ్ గాని తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట. మెయిన్ వర్బ్ అక్కర్లేదు, ఎందుకంటే ఒక యాక్షన్ జరుగుతుంది అని చెప్పట్లేదు కాబట్టి V1, V2, V3, V4 అక్కర్లేదు. వాటి బదులే అడ్జెక్టివ్ లేదా నౌన్ లేదా అడ్వర్బ్ తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ చూడండి. దే విల్ బి విత్ కేసీఆర్ టుమారో అంటే వారు రేపు కేసీఆర్ తో ఉంటారు. అంటే ఏలో ఏం నేర్చుకున్నారు? పాజిటివ్ లో జవాబులు చెప్పడం ఎలా నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు బి టేబుల్. బిలో ఏం నేర్చుకుంటారంటే నెగిటివ్ ఆన్సర్స్. నెగిటివ్ లో జవాబులు ఎలా చెప్పాలి. సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ నాట్ బి ప్లస్ అడ్జెక్టివ్ లేదా నౌన్ లేదా అడ్వర్బ్ వాడి ఎక్స్ట్రా వర్డ్స్ వాడాలి. అంటే విల్లు తర్వాత నాట్ వాడాలి. ఎగ్జాంపుల్ చూడండి. దే విల్ నాట్ బి విత్ కేసీఆర్ టుమారో అంటే వారు రేపు కేసీఆర్ తో ఉండరు. సో బి టేబుల్ ఏం నేర్చుకున్నారు? నెగిటివ్ లో వాక్యాలు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. నెక్స్ట్ సి టేబుల్. సి టేబుల్లో ఏం నేర్చుకుంటారంటే పాజిటివ్ లో ప్రశ్నలు అడగడం ఎలా. సూత్రం చూడండి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ తీసుకున్న తర్వాత సబ్జెక్ట్, తర్వాత మిగతావి అనమాట. అంటే నౌన్ కానీ, అడ్జెక్టివ్ కానీ, అడ్వర్బ్ కానీ, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్, క్వశ్చన్ మార్క్ కూడా వాడాలి. సో విల్ దే బి విత్ కేసీఆర్ టుమారో అంటే వారు రేపు కేసీఆర్ తో ఉంటారా. నెక్స్ట్ ఇప్పుడు మనం డి టేబుల్ చూద్దాం. డి టేబుల్లో ఏం నేర్చుకుంటారంటే నెగిటివ్ క్వశ్చన్స్ అడగడం ఎలా. సూత్రం చూడండి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వచ్చి అక్కడ నాట్ యాడ్ చేయాలి, తర్వాత సబ్జెక్ట్ వచ్చేస్తుంది, ఇంకా అడ్జెక్టివ్, అడ్వర్బ్, నౌన్ అది కామన్, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్, తర్వాత క్వశ్చన్ మార్క్ రావాలి. సో హెల్పింగ్ వర్బ్ కు నాట్ యాడ్ చేయాలి నెగిటివ్ క్వశ్చన్స్ కాబట్టి. సో చూడండి. వోంట్ దే బి విత్ కేసీఆర్ టుమారో వారు రేపు కేసీఆర్ తో ఉండరా. అంటే డి టేబుల్ ఏం నేర్చుకున్నారు మీరు? నెగిటివ్ క్వశ్చన్స్ అడగడం ఎలా అంటే బి అని బి ఫామ్ వాడి. నెక్స్ట్ ఈ టేబుల్. ఈ టేబుల్ ఏం నేర్చుకుంటారంటే WH టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి అనే విషయం నేర్చుకుంటారు. సూత్రం ఏముంది? ఫస్ట్ WH వర్డ్ వాడాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ వాడాలి, తర్వాత సబ్జెక్ట్, తర్వాత అడ్జెక్టివ్ కానీ, నౌన్ కానీ, అడ్వర్బ్ కానీ, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ వచ్చి క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. ఎగ్జాంపుల్ చూద్దాం. వై విల్ దే బి విత్ కేసీఆర్ టుమారో అంటే వారు రేపు కేసీఆర్ తో ఎందుకు ఉంటారు. చూశారు కదా. ఈ టేబుల్లో WH టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలని నేర్చుకున్నారు. వై ప్లేస్ లో మీరు హౌ అనే WH వాడవచ్చు, వేర్ అనే WH వర్డ్ వాడవచ్చు. 9 WH వర్డ్స్ ఉంటాయి కదా. వాట్ కానీ, వేరు కానీ, వెన్ కానీ, వై కానీ, హౌ కానీ, హూ కానీ, హూమ్ కానీ, ఊజ్ కానీ, విచ్ కానీ, హౌ కానీ, ఇలా 9 WH వర్డ్స్ లో ఏ WH వర్డ్ అయినా వాడండి. అన్ని WH వర్డ్స్ కి సూత్రం ఇదే. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ ఈ టేబుల్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ టేబుల్ పైన ఏముంది? ABCD అని కనిపిస్తుంది కదా. అంటే టోటల్ గా ABCD టోటల్ ఈ 5 లెటర్స్లలో ఏం నేర్చుకున్నారు? ఈ ఇంగ్లీష్ ABCD అనే ఇంగ్లీష్ మంత్రం ద్వారా ఏం నేర్చుకుంటున్నారంటే చూడండి. ఏలనేమో పాజిటివ్ లో జవాబులు ఎలా చెప్పాలని నేర్చుకున్నారు. బిలో నెగిటివ్ లో జవాబులు ఎలా చెప్పాలి. సిలో పాజిటివ్ లో క్వశ్చన్స్ ఎలా అడగాలి. డిలో నెగిటివ్ లో క్వశ్చన్స్ ఎలా అడగాలి. ఈలో WH టైప్ వర్డ్స్ వాడి ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకున్నారు. ఇది చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టేబుల్ పైన అంటే ఈ బి అనే బి ఫామ్ వాడి నేను 5 తెలుగు వాక్యాలు ఇస్తాను. వాటికి మీరు ఆన్సర్స్ రాయాలి. తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. తర్వాత మీరు కీ కూడా చెక్ చేసుకోవచ్చు. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ AS రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. ఏడు కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం మీకుందా? సవాల్కు సై అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసే ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను.